మీరు కూడా జరుపుకుంటున్నాము. అదేవిధంగా సెప్టెంబర్ 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు న్యూట్రిషన్ వీక్ సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటున్నాం. మనం ఈ వారమే చేస్తున్నామా, నిత్యం చేస్తున్నామా లేదా? నిత్యం చేస్తున్నామా? మన అంగన్వాడీ కేంద్రాల్లో నిత్యం ఈ పండుగ, అవునా? అది మీరు మర్చిపోకూడదు. అంగన్వాడీ కార్యకర్తలు మీరు ఎప్పుడు టేక్ హోమ్ రేషన్ అనేది ఇవ్వాలి. ఆ తల్లులందరికి ఇస్తుంటారు. అందులో భాగంగా తల్లికి కూడా వాళ్ళ ఆరోగ్యం గురించి అన్నిటి గురించి మీరు మోటివేషన్ చేసి చెప్తున్నారా లేదా? చెప్తున్నారా? ప్రతి తల్లి చేసినటువంటి పీడీ మేడం గారికి, అలాగే పిఓ గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి అంగన్వాడీ కుటుంబ సభ్యులకు, ప్రెస్ సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలండి. అయితే మేడం గారు చాలా విషయాలు చెప్పారు. మాకంటే ఎక్కువగా విషయాలు మీ దగ్గరే ఉంటాయి. ఎందుకంటే నిత్యం అటు పెళ్ళైన దగ్గర నుంచి డెలివరీ అయ్యి 2 అంటే పిల్లల సంరక్షణ వరకు కూడా 3వ సంవత్సరం మీ దగ్గర జాయిన్ చేసే వరకు కూడా వారితో కలిసి జీవించే వాళ్ళు మీరే. కాబట్టి అయితే మేడం గారు చెప్పినట్టుగా ఈరోజు తల్లిపాలు ఏదైతే ముర్రుపాలు తాగితే వారికి వ్యాధి నిరోధక శక్తి ఉంటుందనే విషయం మనం తీసుకెళ్లడంలో మాత్రం ప్రథమ పాత్ర పోషించాలి. ఎందుకంటే వెంటనే తాగితే జీర్ణం అవదనో, ముర్రుపాలు తాగకుండా పిండేసి గోడ మీద పిండేయాలనో ఇంకా కూడా ఉండేవాళ్ళు ఉంటారు. కానీ చాలా వరకు మార్పు వచ్చింది. ఇంకా కూడా మనం వారికి తెలియపరచవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే మన అన్ని కూడా విలేజ్లో ఉండేవాళ్ళు, మనది రూరల్. ఎట్లా అంటే ఇప్పుడు మనకి టౌన్లో ఉండే పద్ధతులు వేరు, రూరల్లో ఉండే వాళ్ళం వేరు. ఇంకా కూడా పరిజ్ఞానం అనేది ఇంకా తక్కువగా ఉన్న వాళ్ళు ఉండొచ్చు. వారికి తెలియపరచాల్సిన బాధ్యత మీకు ఆశా వర్కర్లకేనమ్మా. ఒక పెళ్ళైన వెంటనే నమోదయ్యేది ఎవరి దగ్గర? మీ దగ్గరే అవుతుంది. ఎవరికి ఏ రికార్డు కావాలన్నా మీ దగ్గరికి వచ్చి తీసుకుంటేనే ఆ సర్వే అనేది పూర్తవుతుంది. ఇది మా అందరికీ తెలిసిన విషయమే. అందు గురించే ఎక్కడికి వెళ్ళినా సరే కష్టపడటంలో ప్రథమ పాత్ర పోషించేది అంగన్వాడీ కార్యకర్తలు అనేది తెలుస్తారు. పిల్లలు చదువుకున్నప్పుడు పెళ్లి చేసేస్తున్నారు. ఆ పెళ్లిళ్ళు చేయడం వల్ల గర్భిణీ దాల్చినా చదువుకున్నా వాళ్ళు కాలేజీకి వెళ్ళిపోతున్నారు. దానివల్ల ఏంటంటే మేడం గారు సరే చూడండి. గవర్నమెంట్ హాస్పిటల్లోనే డెలివరీ చేశారు. డాక్టర్స్ అన్నీ కూడా హాస్పిటల్ పంపిస్తే ఎక్కడ రెస్టారెంట్ జీవితే అయ్యా
దయవల్ల హాస్పిటల్ మాత్రం చాలా నీట్గా ఉంది. పాలు ఏమి పట్టకూడదు. నెక్స్ట్ 7వ నెల నుండి అదనపు పౌష్టికాహారం అంగన్వాడీ కేంద్రాల్లో మేము ఇచ్చే ఫుడ్తో పాటు ఇంట్లో కూడా తల్లి బాలామృతం అవి ఇస్తాం మేము. అవి తినిపించి చేసినట్లయితే బేబీ వెయిట్ గెయిన్ అవుతారు. ఇలా 2 సంవత్సరాల వరకు ప్రత్యేక దృష్టి ఆ పిల్లల మీద పెడుతున్నాం. సెక్రటరీ మేడం ఆదేశాల మేరకు ఇవన్నీ మేము ప్రచారాలు చేస్తున్నాము. ఇవి అందరూ తెలుసుకొని మీ యొక్క పిల్లల ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది కాబట్టి తల్లులందరూ గమనించుకొని మీ పిల్లలను మంచి అభివృద్ధి పదంలో తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నాము. తల్లి పాలను మించింది లేదు. తల్లి పాలు తాగే బిడ్డకి తెలివితేటలు పిండిగా ఉంటాయి కాబట్టి మంచిగా మీ బిడ్డలను పెంచాలని ఆశిస్తున్నాము. దేశానికి మంచి బిడ్డలను ఇవ్వాలని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.